తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఈడీ విచారణ అనంతరం ప్రశ్నలకి పరుగులు పెట్టిన ధనంజయ రెడ్డి. ఇక విషయానికి వచ్చేసరికి ఇదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ ఎంటర్ అయింది అంటే ఇక అక్కడ మనీ రూటింగ్ జరిగినట్లే. సో ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమందికి సంబంధించిన ఈ యొక్క ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సో రాజకేశిరెడ్డి, పూనేటి చాణక్య, అలా వీళ్ళ ఆస్తులను ఏదైతే జప్తు చేసి సుమారుగా 441 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ విచారణ జరుపుతున్న క్రమంలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. సో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అందులో ధనంజయ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారి, అలాగే మరొకరు వెంకటేష్ నాయుడు, ఈయన గురించి చెప్పాలి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇక మూడో వ్యక్తి బూనేటి చాణక్య. ఈ ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఈ క్రమంలో నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈరోజు ఈడీ కార్యాలయానికి రావాలి విచారణకు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులో పేర్కొన్నారు. ఇక్కడ వరకు బాగుంది. సో ఈడీ విచారణకి వీళ్ళు వచ్చారు. ఏం జరిగింది అని చెప్పేదానికంటే ముందు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి గురించి చెప్పాలి మీకు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పైగా వీడియోల్లో విజువల్స్తో సహా దొరికిపోయిన వ్యక్తి ఆయనే. నోట్ల కట్టలను పేర్చి దాన్ని వీడియో రికార్డింగ్ చేసి ఏ రకంగా పట్టుబడ్డాడు అన్న విషయం తెలియదేం కాదు. సో ఈయన అలాగే బూనేటి చాణక్య, ఈ బూనేటి చాణక్య కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. రాజకేశిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ మనీ మొత్తాన్ని డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏ రకంగా ఎక్కడి నుంచి ఎట్లా వ్యవహరించారు అని చెప్పేసి ఆయన. సో ఇక ధనంజయ రెడ్డి గురించి చెప్పాలి అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన సీఎంఓ కార్యాలయంలోనే ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి కలవనీయకుండా ఆయన కూడా అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి జక్కంపూడి రాజా అనే వ్యక్తి కూడా డైరెక్ట్గా మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అటువంటి ధనంజయ రెడ్డి ఈరోజు ఈడీ కార్యాలయానికి వెళ్ళారండి విచారణకి. అయితే ఈ కార్యాలయానికి వాళ్ళు ఏమేమి తీసుకురమ్మన్నారు అని అంటే వీళ్ళ యొక్క పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తి వివరాలు అన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని చెప్పేసి ఈడీ వీళ్ళకి నోటీసుల్లో పేర్కొంది. సో ధనంజయ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవైతే అడిగారో వాటన్నిటిని కూడా సబ్మిట్ చేశారు. సరే, బాగుంది. దాని తదనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఎవరైనా సాధారణంగా ఇక్కడ వీవీఐపీ కేసులు, వీళ్ళు వీవీఐపీలు కదా, పైగా ఈ కేసులు ఏంటి చాలా దారుణమైన కేసులు. పైగా ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. 100 కోట్లు దోచేశారు అని చెప్పేసి ఆల్రెడీ నిందితులుగా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో బయటకు వచ్చినప్పుడు ఏంటి, సాధారణంగానే ప్రెస్ ఉంటుంది. ప్రెస్ కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు మీరు కావాలంటే కొన్ని పాస్ చేసుకోవచ్చు, కొన్నిటికి చెప్పొచ్చు, కొన్నిటికి మొహం చాటేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ చాలా విచిత్రమైన పరిణామం. కాకపోతే నేను అది చూపించడానికి అది ఎక్స్క్లూజివ్గా 1 or 2 ఛానల్స్లో మాత్రం వాళ్ళు రన్నింగ్లో, అది కూడా రిపోర్టర్స్ వెళ్తూ అడిగారు. ఆయన గబగబా హడావుడికి బయటకు వచ్చారు. బయటకు రాగానే సార్ మీరు ఈడీ విచారణ సహకరిస్తారంటే సహకరిస్తాం, అలాగే మీ మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి, 100 కోట్లు 1000 కోట్లు దోచేశారు అని చెప్పేసి అన్నారని అంటే లేదు నేనే తప్పు చేయలేదని చెప్పేసి రన్నింగే పరిగెత్తుకుంటానే ఆటో ఆపడం పాని అని చెప్పేసి ఆటో ఎక్కేసి. ఎందుకంత బాధ? ఒక ఐఏఎస్ అధికారిగా చేసిన వ్యక్తి అంత హడావుడిగా పరిగెత్తవలసినంత అవసరం ఏంటి? ఇది చాలా కీలకం కదా. రండి, ఓపెన్గా సమాధానం చెప్పండి, మీరేం అడుగుతారో అడగండి అని చెప్పేసి వీళ్ళు స్ట్రైట్గా సమాధానం చెప్పచ్చు. అలా సమాధానం చెప్పలేకుండా తప్పించుకొని పారిపోతున్నారని చెప్పేసి అనుకోరా? అలా ఎందుకు పారిపోతారు? వీళ్ళ దగ్గర సమాధానం లేక, వీళ్ళు తప్పు చేశారు అన్న అంశం కరెక్ట్గా కనపడుతుంది కాబట్టి ఇక డైరెక్ట్గానే ఆ రకంగా ఎస్కేప్ అయ్యారు అని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు దీన్ని బట్టి ఇందులో స్కామ్ జరిగిందనాలా లేదనాలా? ఓ రకంగా ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తు చేస్తుందంటే వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్సు, వీళ్ళ ప్రాపర్టీ డీటెయిల్సు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సంబంధిత వివరాలు, వీళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్
ఇక మనీ ఏ రకంగా ఎటు నుంచి ఎటు కదిలింది అంటే ఇప్పుడు ఒక పాన్ నెంబర్ ఉందనుకోండి, మొత్తం ఆ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా తేటతెల్లం అయిపోతాయి. లోన్లు ఉంటే లోన్లు, అలాగే మనీ ఉంటే మనీ, ఎవరి అకౌంట్ నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అట్లాగే బ్యాంక్ స్టేట్మెంట్స్, అసలు ఇన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎంతెంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇక ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నాం, ఏదైతే ఈ వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయన ఏటు అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఆయన బామ్మర్ది కావచ్చు, విజయ నరసింహారెడ్డి అనుకుంటా ఆయన, అలాగే కల్పనారెడ్డి ఆయన సతీమణి, వాసుదేవరెడ్డి సతీమణి, ఆవిడ పేరు మీద ఎంతెంత ఆస్తులు కొనుగోలు చేశారు అని చెప్పేసి మొత్తం తెలిసినాయి. సో ఇప్పుడు అందు గురించే ఈ ధనంజయ రెడ్డి కావచ్చు, వెంకటేష్ నాయుడు కావచ్చు, బునేటి చాణక్య కావచ్చు, వీళ్ళందరి ఫ్యామిలీ డీటెయిల్స్ విత్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురమ్మని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశానని చెప్పేసి ఈయన బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. కానీ ఎందుకు పారిపోతున్నారు అనేది చాలా కీలకం కదా. సో ఆ రకంగా వీళ్ళు సమాధానం చెప్పడానికి కూడా ధైర్యం లేక పారిపోతున్నారు అని అంటే దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. సో ఇది ఏంటి, ఏం ఇండికేట్ చేస్తుంది? ఖచ్చితంగా దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏమిటి, అసలు వీళ్ళెవరికి సంబంధం లేకుండా అసలు ఒక అధికారిగా ఉన్న వ్యక్తికి లిక్కర్తో ఏం సంబంధం అండి? సీఎంఓలో ఉన్న వ్యక్తికి, ఐటీ సలహాదారుడిగా ఉన్న రాజకేశ్ రెడ్డికి ఏం సంబంధం, ఐఐటిఎన్లుగా ఉన్న గ్రాడ్యుయేట్లు వాళ్ళకేం సంబంధం, అసలు డిస్టిలరీస్ ఓనర్స్ అయినటువంటి ఈయన ఎస్పీఆర్ డిస్టిలరీస్ ఓనర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయనకేం సంబంధం, పాలసీ మేకింగ్ డెసిషన్ మేకింగ్లో కూడా ఆయన ఎట్లా ఇన్వాల్వ్ అయి ఉంటారు? సో ఇప్పుడు ఈ ఈడీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఈడీ వేగవంతం చేసిందని చెప్పేసి అనుకోవాలి ఈ దర్యాప్తు అనేది. సో వేరే వేరే కేసులన్నా తొందరగా అటు ఇటు కొంచెం వీగిపోతాయేమన్న ఇది ఉంటుంది, కానీ ఈడీకి సంబంధించిన కేసులు ఎక్కడ కూడా వీగిపోతలే అనేటువంటి ఆశలు అయితే ఎక్కడ పెట్టుకోలేరు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యవహారం ఈజీగా ఎక్కడెక్కడ ఎంత చేశారని మొత్తం ట్రేస్ అవుట్ చేస్తారు. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అసలు బండారం బయటపడుద్ది. ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, లేకపోతే బ్లాక్ మనీ లాగా క్యాష్, లిక్విడ్ క్యాష్, ఇక్కడ అంతా కూడా ఇలా చేసింది ఏంటి, నో డిజిటల్ పేమెంట్స్, అంతా లిక్విడ్ క్యాష్లోనే తీసుకున్నారు ప్రజల దగ్గర నుంచి అప్పట్లో, ఏది మద్యం ప్రియుల దగ్గర నుంచి. సో ఆ లిక్విడ్ క్యాష్ ఎక్కడెక్కడ ఎంత పెట్టారు, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిందంతా కూడా అవేనా? సో లేదా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇంకా ఎక్కడ దాచుంచారు, లేదా ఎప్పుడో దీన్ని తరలించేశారా, తరలిస్తే ఎక్కడికి తరలించారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈడీ దర్యాప్తు చేసి బయటపెడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈయన పరిగెత్తిన దానికి ఈయనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుద్దో లేదో తెలియదు, ఈయనకి అదేమంటారు దాన్ని సాల్ వస్తుందో లేదో తెలియదు, అంటే టైర్డ్నెస్ వస్తుందో తెలియదు. కానీ ఇది చూసిన చాలామందికి దీంతో లింకప్ అయి ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హార్ట్ బీట్ పెరుగుద్ది, బీపీలు పెరుగుతాయి, షుగర్లు ఉంటే అవి కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఈడీ అక్కడ ఏం అడిగిందో తెలీదు, ఆడ ఏం సబ్మిట్ చేశారంటే డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి దట్ ఈస్ ఫైన్. కానీ ఏం అడిగారు, రేపేం అడుగుతారు, ఇప్పుడు ఆ మిగతా ఇద్దరిని ఏం అడుగుతారు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక ఒకదాని తర్వాత రేపు ఎవరిని పిలుస్తారు, ఇది ఎంతటితోనే ఆగుతుందా? ఇంకా చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఇక సీక్వెన్స్లో వరుసనే ఉన్నారా, వస్తారా, వస్తే ఏం చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారంగా వెరిఫై చేస్తే ఏ ఏ అంశాలు తెరపైకి వస్తాయి, ఇదంతా కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే మొన్న ఎంక్వైరీ చేసిన తర్వాత, ఆస్తులు జప్తు చేసిన తర్వాత మరలా ఈ విచారణ జరుగుతూ ఉండమంటే ఇక ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. పైగా వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తులే ఎంతెంత చేశారు, ఏమేం చేశారు అని చెప్పేసి అన్నారు అని చిట్టా బయట పెట్టారు అని అంటే ఇది ఖచ్చితంగా ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎంత మాయం చేశారు, ఎంత తరలించేశారు, ఏమిటి అనేది కూడా తెరపైకి రాబోతూ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ఇక్కడ ఈ వ్యక్తి కావచ్చు, రేపు రాబోయే వ్యక్తులు కావచ్చు, మరి ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో, ఆయన ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడో, అంటే ప్రెస్ నుంచి సమాధానాలు చెప్పకుండా మరి బూనేటి చాణక్య మరి ఆయన ఏం చెప్తారో. ఇక్కడ ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి కనుక ఆయన డీటెయిల్స్ అన్నీ బయట పెడితే ఇప్పుడు దీని వెనకాల ఇంకెవరు ఉన్నారు, ఈ వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి ఆల్రెడీ ఏం చేశారో చూసాం కదా. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో మామూలుగా కాదు, అరుపులు కేకలు, మీ అందరి పేర్లు రాసుకున్నాను, నేను వదిలిపెట్టను, మీ ఆ సిట్ ఎదురుగానే నేను ఫ్లాట్ తీసుకుంటాను, అది ఇది అని చెప్పేసి అని మామూలుగా కాదు, రచ్చ చేశాడు ఆయన, మీ పేర్లు నోట్ చేసుకున్నానని. సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు దొరికాడు అని అంటే అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా
వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎవరు అసలు? సో ఇలా మొత్తం అందరికీ చుట్టుకునేటట్టుగా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అది ఎంతవరకు వెళుతుంది ఏంటి? వీళ్ళు ఇప్పుడు రాజకీయాలే చేస్తారా? ఈ కేసు నుంచి బయటపడతారా? లేకపోతే ఈ కేసు నుంచి బయటపడటానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు లేకపోతే స్వామివారికి సంబంధించిన తెరపైకి తీసుకొచ్చేసి ఈ పబ్లిక్ అందరినీ కూడా దానిపైకి డైవర్ట్ చేసేసి వీళ్ళు దీన్ని డైల్యూట్ అయిపోయేలాగా చేసే ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతుంది? ఇప్పుడు ధనంజయ రెడ్డి పరిగెత్తిన దాన్ని బట్టి మీకేమని అర్థమైంది అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.